జమాన్లపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్ను ద్విచక్ర వాహనంపై వెనుక నుంచి ఢీకొట్టిన రైల్వే ఉద్యోగి భగవత్ అక్కడికక్కడే మృతి చెందాడు. డోర్నకల్ రైల్వే స్టేషన్లో జేఈఈగా పనిచేస్తున్న భగవత్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా రహదారి మధ్యలో నిలపడం వలన ఈ ప్రమాదం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు బీజేపీ నాయకులు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందూ దేవతలను అవమానించేలా మాట్లాడినందుకు సీఎం క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఇక పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. నెల్లూరు జిల్లాలోని గూడూరు డివిజన్లో వాగులు వంకలు పొంగిపొర్లాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇక వాకాడు మండలం కొండూరుపాలెం రోడ్డు కోతకు గురై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి నది బ్యారేజీకి వరద పెరగడంతో అధికారులు 12 గేట్లు ఎత్తి 17,000 క్యూసెక్కులకు నీటిని విడుదల చేశారు. తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ అమలు గల్ఫ్ బోర్డు ఏర్పాటును లక్ష్యంగా చేసుకుని జీడబ్ల్యూఏసీ అధ్యక్షులు కృష్ణ ధోనికేని ఆధ్వర్యంలో దుబాయ్లో కార్యవర్గ సమావేశం జరిగింది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం తమ ప్రధాన ధ్యేయమని ప్రకటించిన కృష్ణ ధోనికేని వచ్చే బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని, పక్షంలో కార్మికులు గౌరవం, భద్రత, హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణమంతా దీపాలు వెలిగించి స్వామివారిని ఆలయ ప్రాకారోత్సవంగా తీసుకువచ్చారు. చివరగా సాక్షి గణపతి సన్నిధానం వద్ద కలశ ప్రతిష్ఠ చేసి చొక్కారి ఉత్సవాన్ని దేవస్థానం అధికారులు, ధర్మకర్తలు, మండలి సభ్యులు, అర్చకులు, భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా బట్టి విక్రమార్క స్వగ్రామం అయిన స్నానాల లక్ష్మీపురంలో చర్చల కారణంగా ఇతర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్న దీంతో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నూతి వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రామంలో సంబరాలు జరుపుకుని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముపేట మండలం మాల్కాపురం గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. అధికార పార్టీపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 కుటుంబాల కార్యకర్తలు అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మొచ్చ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. చిత్తూరు జిల్లాలో గాయపడి గుడ్డివాని చెరువులో ఇరుక్కున్న మున్నా అనే ఏనుగును అటవీ అధికారులు రక్షించి చికిత్స కోసం తిరుపతి ఎస్వీ జూ పార్కుకు తరలించారు. జూలో చికిత్స పొందుతూనే ప్రాణాంతక సేఫ్టీ సిమియా కారణంగా బుధవారం ఆ ఏనుగు మృతి చెందింది. పోస్ట్ మార్టం తర్వాత మున్నాను జూ పార్కు ప్రాంగణంలోనే ఖననం చేశారు. ఈ ఘటన పర్యావరణ ప్రేమికులకు కలిసివేసింది. తిరుమలలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమలకు నీటిని సరఫరా చేసే గోగర్భం, పాప వినాశనం, కుమారాధర, పసుపుధార డ్యాంలు అన్ని పూర్తిగా నిండిపోయాయి. దీంతో టీటీడీ అధికారులు డ్యాం గేట్లను ఎత్తివేసి పెరిగిన నీటిని దిగువన ఉన్న అటవీ ప్రాంతంలోకి విడుదల చేశారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జీడీ నగర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. బీసీ మహిళలకు సర్పంచ్ స్థానం రిజర్వ్ కావడంతో ఒకే ఇంటికి చెందిన అత్తాకోడళ్లు బరిలో నిలిచారు. ఇక మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య తన తల్లి సూర నరసమ్మను పోటీకి దించగా సమ్మయ్య వదిన సూర రమాదేవి కూడా నామినేషన్ వేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇద్దరు విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండగా అధికారం అత్తను వరిస్తుందా లేక కోడలను వరిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. వికారాబాద్ జిల్లా చెన్గోముల్ గ్రామంలో తప్పిపోయిన 90 ఏళ్ల భేగరి రాములమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇక బంగారు గుండ్లు, వెండి గాజులు కాజేయాలనే ఉద్దేశంతోనే బెల్కటూరి నరేష్ మోహర్, ఇక భూతుల్ కలిసి రాములమ్మను గొంతు పిసికి చంపినట్లు ఎస్పీ స్నేహ మోహరా ప్రెస్ మీట్లో తెలిపారు. ఇక నిందితులు శవాన్ని గోనె సంచిలో పాడుబడిన ఇంట్లో పడేసినట్లు ఒప్పుకోగా వారి నుంచి నగలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. తిరుపతి జిల్లా మున్నూరు గ్రామ పరిధిలోని తూర్పు నేరేడు వాగు పొంగిపొర్లడం కారణంగా మున్నూరు
మన్నూరు, కొత్తూరు, పాతూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మన్నూరులోని మిట్ట హరిజనవాడ బీసీ కాలనీలోని పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బాధితులు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. కడప జిల్లా మోరగుడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే స్వీపర్ సుజాత డాక్టర్ తస్మియా సెలవులు ఇవ్వకపోవడం, హాజరు పట్టిక విషయంలో మందలించడంతో మనస్తాపం చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అప్రమత్తమైన సిబ్బంది ఆమెపై నీళ్లు చల్లి జమ్మలమడుగు ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సుజాత బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడికి పాల్పడగా వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజా సంఘాల నాయకులు బాధితురాలిని పరామర్శించారు. హైదరాబాద్ పాత నగరం రీన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటాపుల్ సమీపంలో జునైద్ బహర్మూస్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. తీవ్ర గాయాలైన జునైద్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని అసిస్టెంట్ డైరెక్టర్ సర్వేయర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. శ్రీనివాస్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం. ఇక ఈ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు కలెక్టరేట్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.